హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ వీడియోలోకి వెళ్దామండి. అతి ముఖ్యమైన అంశం, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో భాగంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఎగ్జామ్ అనేది ఈ నెల 31వ తారీఖునే సిబిటి ఎగ్జామ్ ఉందండి. దానికి సంబంధించినటువంటి పార్ట్ బి 40 సిబిటి టెస్టులు రాష్ట్రం మొత్తంలో మన జయదేవ్ అకాడమీ మీకు అందించిందండి. దాంతోపాటు పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందించాము. చాలా పటిష్టమైనటువంటి క్విక్ రివిజన్ అయితే అందించాము. దానికి మంచి రెస్పాన్స్ అయితే మీ అందరూ ఇచ్చారండి. ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది ఆస్పిరెంట్స్ అయితే, చాలామంది అభ్యర్థులు అయితే సార్ పార్ట్ ఏకి సంబంధించినటువంటి 50 మార్కుల్లో మాకు కొంచెం అవగాహన తక్కువగా ఉంది సార్, ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, ఈ తక్కువ టైంలో 1, 4, 10 మార్కులు 20 మార్కులు కలిసే విధంగా మాకు ఏదన్నా ఒక చిన్న కోర్స్ అయితే, ఒక టెస్ట్ సిరీస్ ఇవన్నీ చాలామంది అడిగారండి. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో అందరూ పార్ట్ బి మీదే కాన్సంట్రేషన్ చేశారు, కేవలం 100 మార్క్స్ మీదే కాన్సంట్రేషన్ చేశారు. చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి ఈ 50 మార్కుల మీద కాన్సంట్రేషన్ అనేది చేయలేదు. పార్ట్ ఏ అనేది నాకు తెలిసి చాలామంది అభ్యర్థులు అయితే దీనిలో ఏ విధమైన మార్కులకి ట్రై కూడా చేయకపోవచ్చు. అయితే కాంపిటీషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉందని మీ అందరికీ తెలుసండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచే చాలామంది అభ్యర్థులు అయితే చాలా సీరియస్గా ఇప్పటికే 5-6 సార్లు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఉన్నారు. అట్లాగే న్యూ మెంబర్స్ కూడా వాళ్ళతో జత కలిశారు. ఈ పోటీ అనేది చాలా కాంపిటేటివ్ లెవెల్ అనేది హై పిక్స్లో ఉందండి. ఎందుకంటే ఇదే లాస్ట్ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 3.0 యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి లాస్ట్ నోటిఫికేషను. అది కూడా చాలామంది అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ రాదు, క్లస్టర్ వ్యవస్థ వచ్చింది, ఇక ఉద్యోగాలు లేవని చాలామంది నిరాశ నిస్పృహంలో ఉన్నారండి. మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పాను, అలాగే వచ్చింది. కాబట్టి ఇక ప్రిపరేషన్ లెవెల్ అనేది హై పీక్స్లో ఎనింది. ఇంతకుముందు వచ్చేసరికి 1.0, 2.0 వచ్చేసరికి ఒక నెల ముందో లేదా ఒక నెలన్నర ముందో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు. అందరూ ఒకసారి రన్నింగ్ రేసులో పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి చాలామంది అభ్యర్థులు అయితే 1 ఇయర్ అయిందండి. ఇప్పటికే ప్రిపరేషన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మీ యొక్క ఉద్యోగ సాధనలో ప్రతి మార్కు, ప్రతి అంశము వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పార్ట్ బిలో 100 మార్క్స్కి చాలామంది అభ్యర్థులు అయితే తరువుగా ప్రిపేర్ అయి ఉండారండి. మరి పార్ట్ ఏ సంగతి ఏంటి అని కనుక చూస్తే ఇక్కడ మీకు లభించేటటువంటి ప్రతి మార్కు మీ విజయానికి తోడ్పడుతుంది. 100 మార్క్స్లో అందరికీ పేపరు ఒకే రకంగా ఉండొచ్చు, కొంత 5-10 మార్కులు వేరియేషన్లో ఉండొచ్చు. కానీ ఆ యొక్క 5-10 మార్కులు కనుక మీరు అధిగమించాలంటే ఖచ్చితంగా ఈ 50 మార్కుల నుంచి పార్ట్ ఏ జనరల్ స్టడీస్లో నుంచి ఖచ్చితంగా కొన్ని మార్కులు అంటే సుమారుగా ఒక 20+ మార్కులు కనుక స్కోర్ చేశారంటే మీరు ఖచ్చితంగా నాన్ లోకల్ అయితే జాబ్ సాధించే అవకాశం ఉందండి. దీని మీద దృష్టి ఎక్కువ పెట్టాలి నాన్ లోకల్. అలాగే లోకల్లో కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉందండి లోకల్లో కూడా. కాబట్టి ఇరువురు కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. ఇక ఎగ్జామినేషన్ అనేది December 31 అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చాలామంది అయితే కొన్ని కోర్టు కేసులు కానీ లేకపోతే మిగతా అవాంతరాలు ఉన్నాయి సార్ అనేసి అంటున్నారండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జామినేషన్ కంటిన్యూగా వెళ్ళిపోతుంది, ఎగ్జామ్ అనేది ఆగదు అని నాకు తెలిసినటువంటి నా వ్యక్తిగత సమాచారం అండి. మీరైతే 31కి ఖచ్చితంగా సిద్ధము కావాల్సిందే. అన్ని ఆయుధాలు, అన్ని వెపన్స్, అన్ని టూల్స్తో మీరు కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే ఉద్యోగం మీ సొంతం అవుతుంది. కేవలం ఒక పార్ట్ మీదే డిపెండ్ అవ్వద్దండి. సిబిటి 40 నేనైతే సిబిటి టెస్ట్లో పార్ట్ బికి ఇచ్చానండి. దానితో పాటుగా కంటిన్యూషన్గా సిబిటి ఈ యొక్క 10 సిరీస్ అనేది మీకు అందుబాటులో తీసుకొస్తానండి. 10 టెస్ట్ సిరీస్లు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిరీస్. మీరు ఎగ్జాము కంప్యూటర్ మీద ఎలా రాస్తారో సేమ్ అలాగే మీకు అందించినటువంటి మన సంస్థ, మొట్టమొదటి సంస్థ మన జయదేవ్ అకాడమీ అండి. అలాగే ఈ యొక్క 10 సిబిటి టెస్ట్ సిరీస్ అనేవి మీకు అందుబాటులోనే కేవలం 199 రూపాయలకు మాత్రమే, 199 రూపీస్కి మాత్రమే మీకు అందుబాటులో ఉంచామండి. ఇక హ్యాపీగా మీరు 150 మార్క్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. 150 మార్క్స్కి ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం అనేది మీ సొంతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత అంటే 100 మార్క్స్లోనూ మంచి స్కోర్ చేస్తారు. ఈ టెస్ట్ సిరీస్ కనుక
10 టెస్ట్ సిరీస్ అండి, ఒకటే కాదు 2 కాదు 10 టెస్ట్ సిరీస్. ప్రతి టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి 50 మార్కులకు ఉంటుందండి. అంటే మనకి పార్ట్ ఏలో 50 మార్కులకు ఉంటుంది కాబట్టి అన్ని విభాగాలు కరెంట్ అఫైర్స్ కావచ్చు, హిస్టరీ, అలాగే ఇండియన్ పాలిటీ, అలాగే ఇంకా మీకు మెంటల్ ఎబిలిటీ, అలాగే రీజనింగు, మిగతా జాగ్రఫీ, అన్ని అంశాలు మీకు ప్రీవియస్ పేపర్లో ఎలా ఉందో స్టాండర్డ్గా మీకు పేపర్ అయితే తయారు చేసి నేను అందించానండి. ఈ 10 టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నవి. ఇక మీరు హ్యాపీగా ఏ టైం అయినా, నో రిస్ట్రిక్షన్ ఆఫ్ టైం, మీ ఖాళీ సమయంలో ఇక టైం అనేది లేదండి. ఈ టైంలో మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నో టైం, మీ ఖాళీ టైంలో మీరు ఈ 10 టెస్ట్ సిరీస్లు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జాబు, అంటే ఈ పోస్టు సాధించేటువంటి అవకాశం మెండుగా ఉందండి. ఎవరైతే మన 199 కోర్సు కనుక తీసుకున్నారో వాళ్ళకి అదనంగా 2 టెస్ట్ సిరీస్లు అయితే 2 టెస్ట్ సిరీస్లు ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుందండి. 2 డేస్ తర్వాత 2 టెస్ట్ సిరీస్ అనమాట. అంటే 10 కనుక మీరు 199 రూపీస్ కనుక తీసుకుంటే మీకు మళ్ళీ 2 టెస్ట్ సిరీస్ ఇస్తా. అవేమి ఇస్తానంటే వెరీ ఇంపార్టెంట్ నేను రివీల్ చేయను, అయినప్పటికీ మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నానండి. ఈ 2 టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అంశాలు అయితే ఇందులో ఇస్తాయి. ఎందుకంటే ఈ 10 టెస్ట్ సిరీస్లో మనం ఖచ్చితంగా ప్రొపోర్షనేట్ మెయింటైన్ చేయాలి. ఇండియన్ హిస్టరీకి, అలాగే పాలిటీకి, మరియు కరెంట్ అఫైర్స్కి, ఇంకా మెంటల్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, వీటన్నిటికీ, ఇంగ్లీషు, వీటన్నిటికీ మార్కులు కేటాయించాలి. కాబట్టి మనం రేపు ఎగ్జామ్లో ఎక్కువ అడిగేటువంటి అంశాలకి ఇందులో కొంచెం ప్లేస్ అనేది తక్కువ అని నేను భావించి మన 199 కోర్సులు ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఈ 2 టెస్ట్ సిరీస్లో రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఎక్కువ ఏ వేటి మీద ఫోకస్ చేస్తారనేది 2 టెస్ట్ సిరీస్ 50-50 100 మార్క్స్కి ఇస్తాను. ఖచ్చితంగా అందులో నుంచి కూడా ఎక్కువ మార్కులు అయితే మీకు వస్తాయి, బోనస్గా ఇస్తానని చెప్తున్నాండి ఆఫ్టర్ 2 డేస్. అయితే ఈ రోజు నుంచి అయితే మీకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ కోర్సులో జాయిన్ అయ్యవచ్చు. అలాగే ఈ వీడియో కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోవచ్చు. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో 199 కోర్స్ అనేది ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద వెరీ స్టాండర్డ్లో సిబిటీలో 50 మార్క్స్కి మీకు అతి తక్కువ టైంలో, సార్ మాకు టైము సరిపోదేమో సార్ అనుకుంటారు, ఈ యొక్క 10 సిరీస్ చేయడానికి 10 టెస్ట్ సిరీస్ మీరు కంప్లీట్ చేయడానికి మోస్ట్లీ అయితే రోజుకు 1 గంట అంటే ఒక 5 రోజుల్లో కనుక 1 గంట కనుక టైం మీరు దీని మీద అలాట్ చేస్తే, కేటాయిస్తే ఖచ్చితంగా మీకు 50 మార్కులు 20+ పైన మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇక మీ ఇష్టం, ఆ తర్వాత ఇంకెన్నైనా రావచ్చు. నేనైతే వస్తాయని భావిస్తున్నాను. హ్యాపీగా మీరు కనుక ఈ 100 మార్క్స్లో మంచి స్కోర్ తెచ్చుకొని పార్ట్ బిలో 50లో కూడా మంచి స్కోర్ తెచ్చుకుంటే మీకే తెలుసు ఉద్యోగం అనేది మీ సొంతం అవుతుంది. మన జయదేవ్ అకాడమీ యాప్లో కనుక మీరు జాయిన్ అవుతే 199కి మళ్ళీ మీకు 2 టెస్ట్ సిరీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ కూడా మీకు అందిస్తానండి 2 డేస్లో. కాబట్టి హ్యాపీగా 150 మార్క్స్కి మీరు కాంపిటీట్ అవుతారు. యువర్ ఏ కాంపిటీటర్. 150 మార్క్స్కి వెళ్ళండి, ఉద్యోగం సొంతం చేసుకోండి. నాన్ లోకల్కి ఎవరైతే అప్లై చేశారో వారైతే ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి, మీకైతే చాలా ఉపయోగపడుతుంది. అయితే గ్రామ వార్డు సచివాలయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎవరైతే ఇంకా సహోదరులు ఉన్నారో, మన వ్యూవర్స్ ఉన్నారో, యానిమల్ హస్బెండరీకి ఉపయోగపడుతుందా సార్ అనుకోవచ్చు. ఇవి ఈ టెస్ట్ సిరీస్ అనేవి గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి ఎగ్జామ్కి, ప్రతి పోస్ట్కి ఈ యొక్క 50 మార్క్స్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే పార్ట్ బికి సంబంధించినటువంటి కేటగిరీ 2 సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్కి, ప్రతి పోస్ట్కి 50 మార్కులు అనేవి ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు కూడా ఇది పర్చేజ్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా మీకు 2 టెస్ట్ సిరీస్ అనేది ఇచ్చాను. ఇక చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి సార్ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ ఏంటి సార్, అన్నీ ఇచ్చేస్తున్నారు, ఇంకా ఇవ్వరా ఏంటి సార్, ఇక నోటిఫికేషన్ రాదేమో సార్ అని పలు ప్రశ్నలు సంధించారండి. ఈ 2-3 రోజుల నుంచి అయితే నేను వెయిట్ చేశాను. సరైన ఆధారం దొరుకుతుందా మీకు చెప్దామని చూస్తున్నాను. అయితే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం అయితే 3.0 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారండి. డేట్ అనేది ఎవరు
రివీల్ చేయట్లా, చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసినటువంటి సన్నిహితులు, నాకు తెలిసినటువంటి అధికారులు కావచ్చు, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు అవైటింగ్ చేసే పోస్టులు ఏంటంటే గ్రూప్ 2 మెగా నోటిఫికేషను, అలాగే గ్రామ వార్డు సచివాలయం ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, అలాగే ఏపీడిఎస్సి, పోలీస్ సర్వీసెస్, ఇవే మేజర్గా మనం ఎదురు చూసేటటువంటి నోటిఫికేషన్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనం అడగినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇస్తుంది కాబట్టి జేఎల్, డిఎల్, డిప్యూటీ ఈఓ ఇలాగ అన్నిటికీ నోటిఫికేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఈ నెలాఖరులోపు అన్ని నోటిఫికేషన్లు ఇస్తామని ఆనరబుల్ ఏపీపీఎస్సీ మెంబర్ గారు కూడా తెలియచేశారు. కాబట్టి ఈ నెలాఖరులోపు అయితే ఇవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే మనం ఈరోజు కనుక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తే, న్యూస్ పేపర్లో కనుక చూస్తే ఎలక్షన్స్ ఏప్రిల్లో జరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. కాబట్టి ఈ మధ్యలో మనకి 2-3 నెలలు అయితే ఉంటుంది. మరి ఎలక్షన్ కూడా వస్తుంది కదా సార్ అంటే, ఒకసారి నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే ఎలక్షన్లో కూడా జరుపుకోవచ్చు. అయితే ఎలక్షన్లో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. అయితే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇవ్వచ్చు అనేది మనందరికీ తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయానికి అయితే ఆ సమస్య ఉండదండి. ఎందుకంటే తక్కువ టైంలోనైనా ఎగ్జామ్ కండక్ట్ చేసి, నా వ్యక్తిగత అభిప్రాయం చెబుతున్నాను, తక్కువ టైంలోనైనా ఎగ్జామ్ కండక్ట్ చేసి పోస్టింగ్లు ఇచ్చే ఎలక్షన్స్కి వెళ్తారని నా యొక్క ఉద్దేశం అండి. నాకు తెలిసినటువంటి సమాచారం మీకు చెప్తున్నాను. గ్రూప్ 2 రిలీజ్ అయింది, అట్లాగే ఆన్లైన్ కూడా చేస్తున్నారు, రోస్టర్ పాయింట్లు కూడా వచ్చినాయి. ఇక మనం ఎదురు చూసేటటువంటి మెగా నోటిఫికేషన్ ఏంటంటే, అందరూ ఎదురు చూసే మెగా నోటిఫికేషన్ అంటే గ్రామ వార్డు సచివాలయం 3.0 ఖచ్చితంగా వస్తుంది. మిగతాయి కూడా రావు అనుకున్నాం, అన్నీ వచ్చినాయి. ఇక లాస్ట్ వన్ గ్రామ వార్డు సచివాలయం, ఇది కూడా కనుక రిలీజ్ చేస్తే చేతిలో టైం ఉండదు. మిగతా ఇప్పుడు చూడండి, గ్రూప్ 2కి చాలామంది అభ్యర్థులు అయితే ఎప్పుడు వస్తుంది అన్నారు. ఇప్పుడైతే ఆ యొక్క ఆన్లైన్ చేసుకోవడంలోనే వాళ్ళ సమయం సరిపోతుంది, టైం కూడా లేదు. షెడ్యూల్ వేసుకొని ప్రిలిమినరీ ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. అయితే దీనికి వచ్చేసరికి గ్రూప్ 2కి చాలా టైం ఉన్నట్టు, మరి గ్రామ వార్డు సచివాలయానికి ఎంత సమయం ఉంటుందంటే వితిన్ 1 మంత్ లోపే ఈ యొక్క ఎగ్జామ్ జరపవచ్చు. టైం అనేది చెప్పలేము. మనకి 1.0లోనే గ్రామ వార్డు సచివాలయం 1.0లోనే 1 నెల సమయం ఇచ్చింది. అప్పుడు 1,30,000 పోస్టులు వేసినప్పటికీ. అయితే నిరుద్యోగుల యొక్క అభ్యర్థన మేరకు మళ్ళీ ఒక 15 రోజులు పొడిగించారు, 45 రోజులు ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూసినటువంటి అంశం ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయం వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి వారి యొక్క సమయం కూడా అలానే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. టైం అయితే చాలా తక్కువగా ఉంటుంది. విఘ్నులు మీరు తెలివిగల వాళ్ళు కాబట్టి చెప్తున్నానని, అన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి, ఒక్క గ్రామ వార్డు సచివాలయం తప్ప. అది కూడా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత మనకి ఎంత టైం ఉంటుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సహోదర. కాబట్టి ఆ టైంని నువ్వు ముందే సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగం అనేది వస్తుందని అందరూ చెప్పేటటువంటి మాటే. కానీ వస్తుందా రాదా వస్తుందనుకొని చదువుకో, రాదన్నప్పుడు వదిలేసేయి. డైలమాలో వద్దు. మధ్యలో కన్నా సందేహంగా ఉంటే ఆ చివరికి ఆ ఎండకెళ్ళవు, ఈ ఎండకెళ్ళవు, మధ్యలోనే ఉండిపోతావు. కాబట్టి అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, ఒక్కసారి నీ మనసును బేరీజు వేసుకో. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఏమైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చేమో, రోస్టర్ పాయింట్లు కాబట్టి. అలాగే గ్రూప్ 2 సంబంధించిన రోస్టర్ పాయింట్లు కూడా ప్రిపేర్ కాక ఇప్పటికీ మనకి 21కి అయితే అందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉండొచ్చేమో. గ్రామ వార్డు సచివాలయం మెగా నోటిఫికేషన్ అనుకున్నాం, 15,000 ఉద్యోగాలు కాబట్టి ఏవో చిన్న అంశాలు అనేవి అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. వాటిని కూడా రెక్టిఫై చేసి ఈ నెలాఖరులో అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి. మన జయదేవ అకాడమీలో వచ్చేసరికి మీకు తెలుసు, మేము ఎక్కువగా గ్రామ వార్డు సచివాలయంలో ఫోకస్ చేసామండి. ఎందుకంటే మేము వచ్చేసరికి పంచాయతీరాజులోనే వర్క్ చేస్తున్నాను కాబట్టి, పంచాయతీ సెక్రటరీ కాబట్టి, దానితో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ A to Z చెప్పగలను. కాబట్టి కాన్ఫిడెంట్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాం జయదేవ అకాడమీ ఈసారి. ఎందుకంటే అన్ని కోర్సెస్ వెల్ డిజైన్డ్ చేసినటువంటి మరియు మంచి ఏపీపీఎస్సీ స్థాయి ఫ్యాకల్టీతో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్లైన్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉంచాం. అలాగే అన్నిటికీ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందిస్తున్నాం. CBT బేస్డ్గా రాష్ట్ర స్థాయిలో మనమే ప్రథమంగా ఇచ్చాము, అది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక మీ ప్రిపరేషన్ అనేది మెగా నోటిఫికేషన్ ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చేటటువంటి గ్రామ వార్డు సచివాలయము 15,000 ఉద్యోగాలు. కొంచెం కనుక మీరు ట్రై చేస్తే మిగతాది మన జయదేవ అకాడమీ ద్వారా మీకు అతి ముఖ్యమైన సమాచారం ఎవరు అందించలేనటువంటి
సమాచారాన్ని కూడా ఇప్పటికే ఈపాటికే మీకు అందించాను మోడల్ టెస్టుల రూపంలో. వాటిని కూడా మీరు చదువుకోండి. అలాగే మీకు ఇంకా సబ్జెక్ట్ కనుక కావాలి, ఇంకా నేర్చుకోవాలి, అలాగే ఉద్యోగం కావాలి అనుకుంటే మంచి సమాచారం ఇచ్చేటువంటి మన జయదేవ్ అకాడమీలో అన్ని ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయండి. ఈపాటికే మోడల్ టెస్టులు అనేవి నేను ఫ్రీ స్టడీ మెటీరియల్ను మన జయదేవ్ అకాడమీలో అప్లోడ్ చేశాము. అలాగే కేవలం 999 రూపంలో 999 రూపంలో మీకైతే జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అయితే అందులో పొందుపరిచాను. మరీ ముఖ్యంగా అభ్యర్థులు కోరేటటువంటి ఎక్కువ ఫోకస్ చేసే అంశం ఉన్నప్పుడు రేపు గ్రామ వార్డు సచివాలయం పేపర్లో ఎక్కువగా ఫోకస్ చేసే అంశాలు ఏంటండి, ముందుగా తెలుసుకొని చదువుకున్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ముందుగా ఉంటాయండి. అలాగే గ్రామ వార్డు సచివాలయం స్థాపన లక్ష్యాలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు, లబ్ధిదారుల ఎంపిక, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలోను అర్హతలు, అనర్హతలు, 6 స్టెప్ వ్యాలిడేషన్, అది క్షేత్రస్థాయిలో ఎలా చేస్తారు, ఇవన్నీ గవర్నమెంట్ పథకాలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు, వీటన్నిటి గురించి మీకు వెల్ డిజైన్గా మంచి మెటీరియల్ మీకు అందించామండి. ఈసారి అయితే ఖచ్చితంగా ఏపీపీఎస్సీ వారు ఈ అంశాల మీదే ఫోకస్ చేస్తారని మీకు గతంలో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఈసారి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే అవకాశం ఉందండి, అది కూడా పరిశీలనలో ఉంది. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం అనేది ఒక డిపార్ట్మెంట్గా అవతరించింది. అసెంబ్లీలో ఆమోదించబడి గవర్నర్ గారి చేత గెజిట్ కూడా ఇష్యూ చేయబడి ఒక ప్రత్యేకమైన GSWS డిపార్ట్మెంట్ ఏర్పడింది. కాబట్టి 1,34,000 మంది అత్యధికులు ఒకే డిపార్ట్మెంట్ మీద ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చేసరికి 1.0, 2.0 వచ్చేసరికి రకరకాల ప్రశ్నలు వేశారు. అయితే ఇప్పుడు అలాంటి ప్రశ్నలు వేయరండి. ఒక్కసారి ఆలోచించండి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మీ జాబ్ చార్ట్కు సంబంధించినటువంటి మీరు అందించే పథకాలకు సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఎన్ని పథకాలు మీరు క్షేత్రస్థాయిలో అందిస్తున్నారు, ఆ పథకాల యొక్క లబ్ధిదారుల ఎంపిక ఎలా, అర్హతలు ఎలా, అనర్హతలు ఎలా, వీటన్నిటి మీద ప్రశ్నలు అయితే సిద్ధముగా మీకోసం ఉన్నాయండి. సిద్ధంగా ఉన్నవి అవే మీకోసం మేము ముందు చూపుతో తయారు చేసి 999 కోర్సులో కేటగిరీ 1 పంచాయతీ సెక్రటరీ, అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, VRO, మరి మహిళా పోలీసుకు సంబంధించినటువంటి కేటగిరీ 1లో ఇవన్నీ మీకోసం అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 999. అది తీసుకోండి. విస్తారమైన ఎక్స్టెన్సివ్గా రిగార్డింగ్ టు గ్రామ వార్డు సచివాలకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చే సంస్థ మన జయదేవ్ అకాడమీ. ఎందుకంటే అదే డిపార్ట్మెంట్లో నేను పంచాయతీ సెక్రటరీ చేస్తున్నాను. కాబట్టి మీకైతే ఇవి అందించాలని ఉత్సాహంతో నా ఇంట్రెస్ట్గా నేను ఓన్గా కలెక్ట్ చేసినవి, తయారు చేసినవి అలా ముందు చూపుతో ఏపీపీఎస్సీలో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఏపీపీఎస్సీ యొక్క నానుడి, ఏపీపీఎస్సీ యొక్క ప్రశ్నల సరళి తెలుసు. కాబట్టి మీకోసం అయితే సిద్ధం చేసి ఉంచానండి. ఇక మీరు ఇంకా వెయిట్ చేసి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవద్దు దయచేసి మిత్రమా. ఇంకా హౌస్ వైఫ్స్ ఉన్నారండి. హౌస్ వైఫ్స్ నేను చెప్తున్నాను, మీకైతే మంచి ఉద్యోగం అండి. ఇది మంచి ఉద్యోగం. 10 to 5కి రావచ్చు, హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు. మీరు చదివినటువంటి చదువుకి సార్థకత చేకూరుతుంది. విస్తృతమైన మెటీరియల్ మన జయదేవ్ అకాడమీలో ఉంది. హ్యాపీగా మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అలాగే రానున్నటువంటి న్యూ ఇయర్ సందర్భంగా ఎవరైతే కృషి చేసి ముందు చూపుతో మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారో విజయ అవకాశాలు వారికే ఎక్కువ ఉంటాయని నేను మనవి చేస్తూ వచ్చేటువంటి ఈ యొక్క న్యూ ఇయర్లో మంచి ఉద్యోగం సాధించాలని సదా మిమ్మల్ని దీవిస్తూ మన జయదేవ్ అకాడమీ మీకైతే ఈ కోర్సు ఆఫర్ చేస్తుందండి. ఇది 10 CBT టెస్టులు అయితే మీకు అందిస్తున్నామండి. 10 CBT టెస్టులు, ఈ యొక్క 10 CBT టెస్టులు అందిస్తున్నాము. ఇవ్వండి. అలాగే ఇవి ఏ రేటుకి ఇస్తున్నామంటే 199కి మాత్రమే మీకు అందుబాటులో ఉందండి. హ్యాపీగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఉపయోగపడేటటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే జయదేవ్ అకాడమీ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఉందండి. అలా కూడా మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ స్టడీ మెటీరియల్ ఉంటుంది. లేదు సార్ మాకు మొట్టమొదటి నుంచి కావాలి సార్ అంటే హ్యాపీగా మీరు 999 కోర్స్ తీసుకోండి. ఇక మనం ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేసే అంశం ఏంటంటే December 31తో గ్రామ వార్డు సచివాలయం 3.0లో భాగంగా ఉన్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వారి కోసం అయితే మన జయదేవ్ అకాడమీ పర్ఫెక్ట్గా రాష్ట్ర చరిత్రలో ఒక మంచి వెల్ డిజైన్డ్ కరికులంతో తయారు చేసినటువంటి 100 మార్క్స్ ఫుల్ కోర్స్ ఇచ్చాము. అలాగే 40 CBT టెస్టులో రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా వెల్ ఎక్విప్డ్గా మీకు అందించాము. ఇక మీ యొక్క అభ్యర్థన మేరకు, మీ యొక్క కోరిక మేరకు మన యొక్క వ్యూవర్స్కి వాళ్ళకి యొక్క అభ్యర్థన మేరకు అయితే ఈరోజు
పార్ట్ ఏకి సంబంధించినటువంటి 50 మార్క్స్ కూడా ఏపీపీఎస్సి ఫ్యాకల్టీతో మేము ఏపీపీఎస్ సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఎలాంటి పేపర్ వస్తుందో ముందుగానే గట్ చేసి మీకైతే అందించామండి. ఎందుకంటే ఇవి లోకల్ బాడీస్ అన్నమాట, స్థానిక ప్రభుత్వాలు, గ్రామ వార్డు సచివాలయం మరియు పంచాయతీరాజు నగరపాలిక సంస్థలు అనేవి 73-74 మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఈ స్థానిక ప్రభుత్వాలు. కాబట్టి ఆ కోవలో ఆ దిశగా ఆలోచించండి. అలానే మీ పేపర్ కూడా మంచిగా సెట్ చేసి మీకైతే అందుబాటులో ఉంచాం. 199కే హ్యాపీగా ఈ 3-4 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి. పార్ట్ ఏలో మంచి మార్కులు తెచ్చుకోండి, అలాగే పార్ట్ బిలో మంచి మార్కులు తెచ్చుకొని వచ్చేటటువంటి నూతన సంవత్సరంలో మంచి ఉద్యోగాన్ని సాధించామని విజయ పథకాన్ని ఎగరవేయండి. సంఘంలోనూ మీ యొక్క ఇంటిలోనూ వెలుగులనేవి విరజిల్లుతారని ఆశిస్తూ ఎవరైతే కొత్తగా మన జయదేవ్ అకాడమీని చూస్తున్నారో వారందరికీ మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా మీకైతే మీకు విలువైన సమాచారమే, మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగపరచకుండా మంచి సమాచారం అయితే మీకు అందిస్తామండి. మీ యొక్క సమయాన్ని దుర్వినియోగం చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరైతే మన యొక్క జయదేవ్ అకాడమీని వీక్షిస్తున్నారో కొత్తగా చూస్తున్నారో వారి కోసం అయితే ఇదిగోండి మనం పశుసంవర్ధ సహాయకులు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి 40 CBT టెస్ట్ సిరీస్ అనేవి అందించామండి. సేమ్ టు సేమ్ మీరు కంప్యూటర్ మీద ఎలా చేస్తారో అలాగే డిజైన్ చేసినటువంటి కోర్సు. 40 సార్లు 40 టైమ్స్ మీరు కంప్యూటర్తో ఇంటరాక్షన్ అవుతారు. కంప్యూటర్ ముందు ఈ కోర్సుని మీరు తీసుకుంటే కంప్యూటర్ ముందు మీరు ఈ కోర్స్ చేసినట్టుగానే భావిస్తారు. కాబట్టి ఇక మీకు భయం టెన్షన్ అనేది ఏమీ ఉండదండి. ఇది కేవలం 399కే మన యాప్లో ప్రజెంట్లో ఉందండి. ఇప్పుడు తీసుకున్నా మీకు 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. క్విక్ రివిజన్ అనమాట, 20 చాప్టర్స్ని క్విక్ రివిజన్ చేస్తూ ఇవి అయితే తయారు చేశాము. అన్ని అంశాలను సృష్టిస్తూ తయారు చేశామండి. కాబట్టి దీంతోపాటు మీకు PDF మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచామండి. ఎవరైతే మా PDF మెటీరియల్ కావాలంటున్నారండి అది కూడా అందుబాటులో ఇచ్చాం. సుమారుగా 500 పేజీలు ఉంటుందండి. అది కూడా చదువుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఇవి అన్నీ మీకైతే ఈ 399 కోర్స్ అనేది పశుసంవర్ధ సహాయాలకైతే అందజేసాం. అలాగే రానున్న కాలం గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి అన్ని క్లాసెస్కి అన్ని కోర్సెస్కి అయితే ఇలానే అందుబాటులో మేము ఉంచుతామండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదిగోండి ఇది 299 అనమాట. ఇప్పుడైతే ఆఫర్లో ఉంచాము. ఇంకా ఎవరైనా తీసుకుంటే మీరు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో కూడా వారంలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందండి. ఇకపోతే నేను ఇప్పుడు దాకా మీకు చెప్పిన కోర్స్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి చెప్పే అంశం ఏంటంటే రేపు గ్రామ వార్డు సచివాలయం మీద ప్రశ్నలు కనుక సంధిస్తే మీ దగ్గర ఆ సమాచారం అయితే ఉండదు. దానికి సంబంధించినటువంటి సమాచారము పంచాయతీరాజుకు సంబంధించిన సమాచారం అయితే మీ దగ్గర ఉండదు. మీరు విస్తృతంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి లేకపోతే గ్రూప్ 3 ఇక మిగతా ఏపీ డిఎస్సి కావచ్చు పోలీస్ ఎస్ఎల్ ఇవన్నీ చదువుతారు, కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీకు అది బయట అవైలబిలిటీలో ఉండదు, బయట లభించదు. కేవలం డిపార్ట్మెంట్లో చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టం ఉండిద్దండి. పంచాయతీరాజ్ 1994 పంచాయతీరాజ్ చట్టము, అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన బైలా, వాటి సంబంధించి మీ జాబ్ షాట్స్ మీరు క్షేత్రస్థాయిలో అందించేటువంటి ప్రతి ప్రభుత్వం అర్హత మొత్తం పిన్ టు పిన్గా అయితే మీకు ఈ క్లాసెస్లో మీకు అందించామండి. ఇక హిస్టరీలు, జాగ్రఫీ, ఎకనామీ అంటారా మీరు ఎప్పటి నుంచో చదువుతున్నారు, ఆ కోర్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందిస్తున్నాం. మోస్ట్లీ మీకైతే మీకు లభించినటువంటి సమాచారము ఈ 999లో మీకైతే అందుబాటులో ఉంటుందండి. బయట ఎక్కడా కూడా మీకు లభించదు. కావాలంటే మోడల్ టెస్టులు నేను ప్రీవియస్ వీడియో ఇంతకుముందు వీడియోలు పెట్టాను, మోడల్ టెస్ట్లో చూడండి. ఆ ప్రశ్నలు మీకు ఎక్కడైనా లభిస్తాయో చూడండి. అలాంటి ప్రశ్నలు అయితే సుమారుగా 1000 బిట్టుల దాకా తయారు చేశాను. మీ అన్నీ మీకు ఇందులో లభిస్తాయండి. దానికి సంబంధించిన కీ కూడా ఇచ్చాను. వాటిలో కొంత భాగం ఇచ్చేసరికి మనకి ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చామండి. అయితే మొదటి నుంచి అయితే ఇందులోనే ఉన్నవి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరికండి? కేటగిరీ 1 పోస్టులకు. అలాగే కేటగిరీ 2లో కనుక చూస్తే ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ ఉంది. కేటగిరీ 2లో కనుక మీరు కొనుక్కున్నారనుకోండి, ఇది 1999 కనుక మీరు పర్చేజ్ చేస్తే పార్ట్ ఏలో కూడా కేటగిరీ 1 సిలబస్ ఇందులో ఉంటుందన్నమాట. మీరు ప్రత్యేకంగా ఇది కొనాల్సిన పని ఉండదన్నమాట 1999కి. ఇట్లానే ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కనుక చూస్తే ఇక్కడ కూడా మీకు కేటగిరీ 1 సిలబస్ పార్ట్ ఏలో మేము మీకు అందుబాటులో ఉంచాం. కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడ మీరు పార్ట్ బి లేకపోతే కేటగిరీ 2 కనుక ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కేటగిరీ 1 సిలబస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. 999 అయితే మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికైతే ఇది మంచి
వెపన్ టూల్ లాగా మీకు ఉపయోగపడే రీతిలో వెల్ డిజైన్ చేసినటువంటి ఏపీపీఎస్సీ ఫ్యాకల్టీతో మీకు తయారు చేసినటువంటి సిలబస్. కాకపోతే ఇవి 5 పోస్టులు చూడండి, 5 పోస్టులకి అనేవి చాలా కాంపిటీషన్ లెవెల్ అనేది ఉంటుంది. ఎందుకంటే లక్షల మందిలో అభ్యర్థులు కాంపిటీట్ అవుతారు. ఉద్యోగం కావాలని లక్షల మంది నుంచి వేల మంది, వందల మంది ప్రతి మార్కు ఇక్కడ నువ్వు పొందేటటువంటి ప్రతి మార్కు కాంపిటీషన్లో విలువైనదే. నిన్ను వేల మందిని క్రాస్ చేస్తూ ఉండేదని మీకు తెలియదు కాదు. ఇక డిజిటల్ అసిస్టెంట్ కానీ చూస్తే ఇదిగోండి 999, 1999, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చూస్తే 199, అన్ని 199 మీదే మీకు అందుబాటులో ఉంచామండి. ఏపీ ఆర్ టీఎస్ జూనియర్ లైన్ జేఎల్ఎం వచ్చేసరికి 1999కే మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే విలేజ్ సర్వేయర్స్ 1999, జనరల్ స్టడీస్ ఉంటుంది, సర్వేయింగ్ సబ్జెక్టు 1000 బిట్స్, అలా బిట్స్ కూడా మీకోసం అయితే అందుబాటులో ఉన్నాయండి. దీంతోపాటు నోటిఫికేషన్ పడేసరికి లేటెస్ట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ కోర్సులో భాగంగానే ఫ్రీగానే ఇచ్చేస్తాం అన్నమాట. ఈ కోర్సులోనే ఎవరైతే మాకు కావాలండి వేరుకు కావాలంటే వారికైతే వేరుగా అందిస్తామండి. ఇక హ్యాపీగా నేను చెప్తున్నాను, నాకు తెలిసిన సమాచారం, నా వ్యక్తిగతమైన సమాచారం మీకు చెప్తున్నానండి. గ్రామ వార్డు సచివాలయం 3.0 అయితే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఏవో చిన్న కారణాల వల్ల లేట్ అయిందేమో. ఆ ఒక్క నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే ఇక హ్యాపీగా మెగా నోటిఫికేషన్లన్నీ మనం ఎదురు చూసే జనరల్ ఎనీ డిగ్రీ మీద ఉన్న మెగా నోటిఫికేషన్లన్నీ రిలీజ్ అయిపోయినట్లే. మీ ప్రిపరేషనే కొంచెం వెనకబడి ఉందని అర్థమవుతుంది. చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి చదవాలా లేదా సార్ అంటున్నారు. ఆ రోజు చదవండి. ఒక నెల రోజుల్లో సిలబస్ కంప్లీట్ కాదు. జనరల్ స్టడీస్ కానీ చూస్తే 2 సంవత్సరాలు మేము గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు 2 సంవత్సరాలు చదివినా ఇంకా 60% కూడా మేము కంప్లీట్ చేయాలి, అంత సిలబస్ ఉంది అందులో. మరి మీరు 1 మంత్లో ఎలా చదువుతారో, 2 మంత్స్ ఎలా చదువుతారో, నోటిఫికేషన్ పన్నియండి చదువుతాం అంటున్నారు. అలా మీరు మీ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. మనీ పోతే మనీ సంపాదించు, టైం పోతే టైమును మనం సంపాదించలేదు, ఆ రోజు బాధపడతారు. అయ్యో ఆ నెల రోజుల్లో కొంత సిలబస్ అన్న కంప్లీట్ చేసేవాళ్ళం, మనకి ఇంత భారం ఉండేది కాదు అని బాధపడతారు. దయచేసి రియలైజ్ అవ్వండి, ఉద్యోగం కావాలి అని మీరు కరెక్ట్గా అనుకుంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు మరొక్కసారి ఈ వీడియో చూసినందుకు మన జయదేవ్ అకాడమీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో మంచి ఉద్యోగం రావాలని మిమ్మల్ని మనసారా దీవించాడు మీ యొక్క జయదేవ్ అకాడమీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మిమ్మల్ని అభ్యర్థిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ. థ్యాంక్ యూ అనడాలి.